పౌలు ఏథెన్స్ అనేటటువంటి ఒక పట్టణంలో నుంచి కొరింథు అనేటటువంటి ఒక పట్టణానికి మంచి ప్రణాళికతో వెళ్ళాడు అనమాట. ఈ కొరింథు అనే పట్టణం చాలా పాపంతో నిండి ఉంది. కొరింథు అనేటటువంటి ఒక పట్టణం చాలా రిచ్, వ్యాపారపరంగా. తర్వాత అక్కడ వేరే ప్రాంతాల వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చి నివసించడానికి వీలుగా అక్కడ మంచి ప్లేస్ ఉందన్నమాట. కొరింథియన్ అంటే అర్థం ఏంటంటే పనికిమాలినోడా అని కాదు. కొరింథియన్ అంటే ఏంటంటే వీడు భయంకరమైనటువంటి పాపాలు చేసేటటువంటి వాడు అని అర్థం. అంత భయంకరమైనటువంటి కొరింథు అనేటటువంటి ప్లేస్. యు ఆర్ ఎ కొరింథియన్ అంటే అర్థం ఏంటంటే నువ్వు చాలా లైంగిక పరంగా లేకుంటే ఇంకో రకంగా పాపాలు చేసేటటువంటి భయంకరమైన వ్యక్తివి అనేటటువంటి బిరుదు కూడా ఆ ప్లేస్కి వచ్చేసింది. అంత విచ్చలవిడిగా పాపం టెంపుల్స్లో జరిగేది. ఆ టెంపుల్ నుంచి కిందకు వచ్చి వాళ్ళు చేసేవాళ్ళు, అది దేవుని భక్తి అనుకునేవాళ్ళు. ఇష్టం వచ్చినట్లుగా వేరే వాళ్ళు జీవించేవాళ్ళు, వాళ్ళకి ఏం ప్రశ్న. అటువంటి ప్లేస్లో ఈ వ్యక్తి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు అద్భుతంగా అట్లాంటి వ్యక్తుల్ని కూడా మార్చి ఒక సంఘాన్ని అక్కడ కట్టడం మనం చూస్తాం. కానీ పౌలు 1.5 సంవత్సరం తర్వాత ఆ ప్లేస్ నుంచి వచ్చేస్తాడు. ఆయన వేరే ప్లేస్కి వెళ్తాడు, ఎఫెసీ అనేటటువంటి ప్లేస్కి వెళ్తాడు. ఆ తర్వాత అక్కడ సంఘంలో వేరే పాస్టర్లు, అపోలో అనే పాస్టర్ని మనం చూస్తాం. తర్వాత పేతురు కూడా అక్కడ వాళ్ళని విజిట్ చేసినట్లుగా లేకుంటే వాళ్ళకి పేతురు తెలిసినట్లుగా కొన్ని లేఖనాలు మనం చూస్తాం. సో ఏమైపోతుంది అంటే క్లోయే ఇంటి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఈ యొక్క సంఘం గురించి కొన్ని విషయాలు పౌలుకి చెప్పడం జరుగుతుంది, కొన్ని సమస్యలు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంఘం వాళ్ళు కూడా పౌలుకి కొన్ని సందేహాలు అడుగుతారు. వివాహమైన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పుడు వివాహం చేసుకోవచ్చా చేసుకోకూడదా, కోర్టుకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, విగ్రహాలకు అర్పించినటువంటి తినొచ్చా తినకూడదా, ఇట్లా చాలా సందేహాలు వాళ్ళకు ఉన్నాయి. సో వీరెన్నిటిని దృష్టిలో పెట్టుకొని పౌలు యొక్క లేఖను రాస్తాడు, ఈ యొక్క కొరింథీ అనేటటువంటి పత్రికను రాస్తాడు. సో మనం గత కొన్ని వారాలుగా చూసుకున్నాం. మొదటి 3 వచనాల్లో వాళ్ళకి గ్రీటింగ్స్ వాళ్ళకి చెప్తున్నారు అన్నమాట. గ్రీకులు ఏ విధంగా అయితే గ్రీటింగ్స్ తెలియజేస్తారో ఆ విధంగా వాళ్ళకి గ్రీటింగ్స్ తెలియజేస్తున్నారు. అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని మనం చూస్తాం. ఎందుకంటే ఆయన అందరికీ ప్రభు. సో అక్కడ ప్రభువులు ఉండొచ్చు, యజమానులు ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరండి? ఒక ప్రాంతానికి, ఒక పర్టికులర్ పీపుల్కి మాత్రమే కాదు, అందరికీ ఆయన ప్రభు. ఇదే విషయాన్ని పేతురు కూడా అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఆయన అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అది. యేసయ్య యొక్క దైవత్వం గురించి మాట్లాడుతున్నాడు. ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్ పీపుల్. ఆ తర్వాత ప్రభు నామంలో ప్రార్థించు వారందరికీ. సో కేవలం దేవుడికి మాత్రమే మనం ప్రార్థన చేస్తాం. ఆ తర్వాత తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానాలు మీకు కలుగును గాక. ఈ కృపా సమాధానాలు ఇచ్చే దేవుడు ఒక్కడే. సో తండ్రితో సమానుడిగా ప్రభువు కూడా, అంటే కుమారుడు కూడా అక్కడ ఆ యొక్క గ్రీటింగ్స్ లేకుండా శుభములు తెలియజేసి దీవెనలు ఇచ్చే దాంట్లో ఉండడం మనం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్లియర్ ఎవిడెన్స్ ఆఫ్ హిస్ డియటీ, రైట్. ఆ తర్వాత 4 నుంచి 9 వరకు మనం ఏం చూసుకున్నాం? కేవలం క్రైస్తవులకి మాత్రమే ఉండే కొన్ని లక్షణాలను అక్కడ చూసాం, రైట్. కాబట్టి ఇక డూప్లికేట్ చేయడానికి వీల్లేదు. ఒక అవిశ్వాసి నైతికంగా మంచిగా ఉండొచ్చు, మోరల్ బిహేవియర్ ఉండొచ్చు. ఒక హేతువాదికి, ఒక అవిశ్వాసికి భార్యని మంచి చూసుకోవచ్చు, లేకుంటే ఉద్యోగంలో లంచం తీసుకోకుండా ఉండొచ్చు, లేకుంటే టైంకి వెళ్ళి ఉండొచ్చు, పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తుండొచ్చు, అబద్ధం ఆడకుండా ఉండొచ్చు. ఇట్లా నైతికంగా, ఎథికల్గా చాలా మంచి పేరు ఉండొచ్చు, కానీ అవిశ్వాసగానే ఉండొచ్చు. కాబట్టి అవిశ్వాసకి విశ్వాసకు ఉండేటటువంటి కొన్ని ప్రాముఖ్యమైన వ్యత్యాసాలని మనం చూసాం. కేవలం విశ్వాసలో మాత్రమే ఉండే లక్షణాలు ఎవరికైనా గుర్తున్నాయా? ప్రత్యేకమైనటువంటి దేవుని కృప విశ్వాసకి ఉందన్నమాట. అలాగే పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానం, అంటే ఆ యొక్క
దేవుని యొక్క సువార్తని ఒప్పుదలతో ప్రతి సమయంలో ప్రకటించేటటువంటి ఆ యొక్క మనస్సు, ఆ హృదయం కేవలం విశ్వాసికి మాత్రమే ఉంటుంది. తర్వాత ఏం చూసుకున్నాం మనం? విశ్వాసి దేవునితో సహవాసం చేస్తాడు, రైట్? ఇంకెవరికి లేదు. అవిశ్వాసి ఎన్నైనా చేయొచ్చు, బట్ ఈ కెనాట్ హ్యావ్ రిలేషన్షిప్ విత్ ది ఆల్మైటీ గాడ్. దేవునితో సంబంధం పెట్టుకోలేడు, ఇంపాసిబుల్. ఆ తర్వాత ఏం చూసుకున్నాం? దేవుని యొక్క ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తాడు ఒక విశ్వాసి. అవిశ్వాసి ఎదురు చూడ్డు. అవిశ్వాసికి ఈ లోకమే జీవితం, ఈ లోకమే శాశ్వతం, ఈ లోకమే నిత్యత్వంలాగా వాళ్ళు జీవిస్తారు, విచ్ ఇస్ కరెక్ట్. కానీ విశ్వాస్ కేవలం ఈ లోకంలో ఉండి కూడా ఆ రాబోయే లోకం కోసం, దేవుని యొక్క ప్రత్యక్షత కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడనే విషయాన్ని మనం చూసుకున్నాం, రైట్? వెరీ గుడ్. విశ్వాసికి మాత్రమే కృపావరాలు ఉంటాయి, ఇంకా అవిశ్వాసికి ఉండవు. అవిశ్వాసికి ఏముంటాయి? టాలెంట్స్ ఉండొచ్చు, న్యాచురల్ ఎబిలిటీస్ ఉండొచ్చు, బట్ దే కెనాట్ హ్యావ్ అ స్పిరిచువల్ గిఫ్ట్. ఆత్మీయమైనటువంటి వరం అనేటటువంటిది కేవలం విశ్వాసికి మాత్రం ఉంటుంది. కాబట్టి నీకు ఉందా లేదా అని టెస్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నీకు ఆత్మీయ వరం లేకపోతే యు ఆర్ నాట్ ఎ బిలీవర్. ద పాయింట్ ఈజ్, చాలామందికి ఆత్మీయ వరాలు ఉంటాయి కానీ వాళ్ళకి ఏ ఆత్మీయ వరం ఉందో వాళ్ళకి తెలియదు. దట్స్ అ సాడ్ థింగ్. ఓకే, విశ్వాసం ఖచ్చితంగా ఉంటుంది. వీటితో పాటు నేను వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తున్నప్పుడు నాకు ఇంకొక ఆలోచన వచ్చింది. ఐ థింక్ ఆ లాస్ట్ ప్రేయర్లో కూడా వచ్చింది అనమాట. ఏంటి? విశ్వాసికి ఉండేటటువంటి ఒక లక్షణం ఇంకెవ్వరికి ఉండదు. ఏంటి తెలుసా? అది హోప్, నిరీక్షణ. అవిశ్వాసులకి నిరీక్షణ ఉండదు. ఒక వ్యక్తి చనిపోతే ఎట్లా ఏడుస్తారు చెప్పండి? ఇక ఎప్పటికీ ఆ వ్యక్తిని చూడలేమేమో అనే విధంగా బట్టలు చింపుకొని ఇక నిరీక్షణ లేకుండా ఏడుస్తారు. కానీ క్రైస్తవులుగా, విశ్వాసులుగా ఎట్లా ఏడుస్తాం? మనం ఏడుస్తాం, కానీ నిరీక్షణతోనే ఏడుస్తాం. ఎందుకు ఏడుస్తాం? ఇంకెప్పుడు చూడమని కాదు, వెళ్ళిపోయాడని, ఆ సంబంధం మిస్ అయిపోతున్నామని అనేటటువంటి బాధతో ఏడుస్తాం. ప్రేమిస్తున్నాం కాబట్టి ఏడుస్తాం, కానీ నిరీక్షణ ఉంది మనకి. ఏంటి? ఒక రోజున అతన్ని మనం చూస్తాం, కలుసుకుంటాం. దావీదు అట్లనే అన్నాడు. దావీదు ఏమైపోయింది? ఆ యొక్క వాళ్ళ బాబు, చిన్న చంటి బాబు చనిపోయినప్పుడు, అంటే అనారోగ్యంలో ఉన్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు, కన్నీరు కాచి ప్రార్థన చేస్తాడు. ఏం అన్నం తినడు, అన్నపానాలు పుచ్చుకోండు. ఎప్పుడైతే ఆ యొక్క బేబీ, ఆ యొక్క బాబు చనిపోతాడో అప్పుడు లేచి భోజనం చేయడం స్టార్ట్ చేస్తారనమాట. వాళ్ళందరికీ షాకింగ్ అయిపోతారు. ఏంట్రా భయ్, బాగలేనప్పుడంతా దేవుడికి ప్రార్థన చేశాడు, చనిపోయిన తర్వాత లేచి తింటున్నాడు. అంటే ఏంటంటే, బాగలేనప్పుడు దేవుడిని నేను వేడుకున్నాను, ఒకవేళ దేవుడు కనికరపడి ఒకవేళ నాకు నా బాబుని స్వస్థపరిస్తే మేలు అనేసి, చనిపోయిన తర్వాత ఇప్పుడు నా దగ్గరికి వాడు రాడు, ఇప్పుడు నేనే వాడి దగ్గరికి వెళ్తాను, ఐ విల్ గో టు హిమ్. అందుకే చిన్నపిల్లలు రక్షణ పొందారనడానికి ఒకానొక ఎవిడెన్స్ దాంట్లోంచి తీసుకుంటారు అన్నమాట. అందుకే చిన్నపిల్లలందరినీ చంపేయాలని అనుకున్నా ఒకప్పుడు, మురుక్కుని. దేవుడు తీసుకున్నప్పుడే చిన్నపిల్లలు వెళ్తారు, రైట్? మనకి బాధ ఉంటుందేమో కానీ విశ్వాసికి అదొక గొప్ప, నీతిమంతుల మరణం లాభదాయకం. ఆయన భక్తులు మరణిస్తే అది ఎంతో గొప్ప విషయం అని కీర్తనకారుడు మాట్లాడుతాడు. సో అవిశ్వాసికి హోప్ ఉండదు, కానీ విశ్వాసికి హోప్ ఉంటుంది. నీకుందా హోప్? శుభప్రదమైనటువంటి నిరీక్షణ. ఖచ్చితంగా ఒకరోజు నా యొక్క వాళ్ళని నేను కలుసుకోబోతున్నా, నేను మిగతా వాళ్ళతో ఉండబోతున్నా, నా యొక్క జీవితం ఇక్కడితో నాశనం కాదు, ఎప్పటికి ఉంటుందనే హోప్ కేవలం క్రైస్తవులకు మాత్రమే. ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యం, వెరీ ఇంపార్టెంట్. 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం, ఈ 3 వచనాల్లో నుంచి మనం ఒక అద్భుతమైన సందేశాన్ని నేర్చుకోబోతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎంటైర్ లైఫ్. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవాలననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మును వేడుకొంచున్నాను. నా సహోదరులారా, మరొకసారి, మీలో కలహములు కలవని,
మిమ్మును గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకుంటున్నారని నా తాత్పర్యం. సో ఈ యొక్క లేఖన భాగంలో నుంచి మనం అద్భుతమైనటువంటి సందేశాన్ని మనం నేర్చుకుందాం. టైటిల్ ఏం తెలుసా అండి? స్థానిక సంఘంలో ఐక్యత. దట్స్ ద టాపిక్. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి సందేశం ఏంటంటే స్థానిక సంఘంలో ఐక్యత, యూనిటీ ఇన్ ద లోకల్ చర్చ్. చాలా ఇంపార్టెంట్. మీరు ఎంటైర్ కొరింథియన్స్ కనుక మనం చదివితే, కొరింథీ పత్రిక అంతా కూడా మనం చదివితే, వాళ్ళలో ఉన్నటువంటి మేజర్ సమస్య, వాళ్ళకు ఉన్నటువంటి ముఖ్యమైన సమస్య, వాళ్ళలో ఐక్యత లేదు. దేర్ ఈస్ నో యూనిటీ అమాంగ్ కొరింథియన్ బిలీవర్స్. కొరింథీ విశ్వాసుల్లో ఐక్యత చాలా చాలా లోపించింది. కాబట్టే దాన్ని ఆ ఐక్యతతో ఉండాలనేటటువంటి విధంగా వాళ్ళకి చాలా సందేశాలు ఈ యొక్క పౌలు భక్తుడు ఇస్తాడు. కొన్ని వాక్యాలు మనం చూద్దాం. ఇక్కడ మనం ఆల్రెడీ ఈ యొక్క లేఖనంలో చూసుకున్నాం. అదే 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం చూస్తే ఇంకొక సన్నివేశం మనకు కనిపిస్తుంది. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును. అప్పట్లో మీకు బలం చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతుంది కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్న వారు కారా. ఒకడు నేను అపోలో వాడును, నేను పౌలు వాడను, మరి ఒక నేను అపోలో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా. అలా చెప్తున్నాడు. ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లుగా మాట్లాడడం లేదు నేను. కానీ మీరెవరు? ఆత్మ సంబంధమైన మనుషులే. ఎట్లాగా? క్రీస్తుని బట్టి. దాని ముందేమంటున్నారు? మీరు సకల విషయాలలో కూడా మీరు ఐశ్వర్యవంతులు. క్రీస్తునందు మీరెవరు? పరిశుద్ధులు. ఇంకో మాట చెప్పాలంటే క్రీస్తునందు మీరెవరు? పరిపూర్ణులు. ఇంకో మాట చెప్పాలంటే క్రీస్తునందు మీరెవరు? ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు. మీరు శరీర సంబంధమైనటువంటి వాళ్ళు కాదు. అంటే పాప సంబంధమైనటువంటి వాళ్ళు కాదు, భౌతిక సంబంధమైనటువంటి వాళ్ళు కాదు, ప్రకృతి సంబంధమైనటువంటి వాళ్ళు కాదు. మీరెవరు? మీరు ఆత్మ సంబంధమైనటువంటి వాళ్ళు. కానీ మీరు ఆత్మ సంబంధమైన వాళ్ళలాగా నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే మీరు ఆత్మ సంబంధులు అయినప్పటికీ మీరు ఆత్మ సంబంధుల్లాగా ప్రవర్తించడం లేదు, శరీర సంబంధుల్లాగా ఉంటున్నారు, ప్రకృతి సంబంధుల్లాగా ఉంటున్నారు అని బాధపడుతున్నాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటి? ఇక్కడ కలహాలు, అసూయ, కలహాలు. నెక్స్ట్ 11వ అధ్యాయం 18 నుంచి. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వేంచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. సో ఇప్పుడు ఈ యొక్క 3 లేఖనాల్లో మనకి అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఈ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క అనేకమైనటువంటి ఆ యొక్క పాపాల్లో కొన్ని హైలైట్ చేస్తున్నారు. ఏమేమి ఉన్నాయండి? కక్షలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, అలాగే అసూయ ఉంది, కలహం అనేటటువంటిది ఉంది. శరీర సంబంధులుగా ఉన్నారు, పసిబిడ్డలుగా ఉన్నారు, ప్రకృతి సంబంధులుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఈ యొక్క పౌలు భక్తుడు వాటిల్ని సరిచేస్తున్నాడు. సో కాబట్టి ఐక్యత అనేటటువంటిది, యూనిటీ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి లక్షణం. ఎక్కడ? సంఘంలో. కానీ ఈ యొక్క యూనిటీ అనేటటువంటిది, ఈ యొక్క ఐక్యత అనేటటువంటిది సంఘంలోనే కాకుండా కుటుంబంలో ప్రాముఖ్యమైనది, భార్య మధ్యలో ప్రాముఖ్యమైనది, సమాజంలో కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఈ ఐక్యత కోసం చాలామంది చాలా విధాలుగా పోరాటాలు కూడా ఇప్పుడు చేస్తున్నారు. మనందరం కూడా
యునైటెడ్గా ఉండాలి. ఇప్పుడు యూనియన్, ముఖ్యంగా ఉద్యోగాలు చేసే దగ్గర చాలా ఐక్యత ఉంటుంది వాళ్ళకి. ఏ విషయంలో ఐక్యత ఉంటుంది వాళ్ళకి? వాళ్ళ హక్కులు కాపాడుకునే విషయంలో ఐక్యత ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి ఐక్యత లేకుంటే ఏం జరుగుతుందో మీరు ఆలోచన చేయండి. వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగులందరూ కలిసి ఒక విషయం కోసం పోరాడుతూ ఉంటారు, రైట్? కానీ ఒకరికొకరికి ఐక్యత లేకపోతే వాళ్ళు పోరాడగలరా? ఒక ఉద్యమాన్ని తీసుకురాగలరా? తెలంగాణ ఉద్యమం అనేటువంటిది స్టార్ట్ అయింది, రైట్? అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏకతాటిగా ఒక ఉద్దేశం, ఒక పర్పస్ పైన నిలబడుతున్నారు. ఒకవేళ వాళ్ళ ఐక్యత లేకుంటే ఏం జరుగుతుంది? అది జరగదు. సో ఒక ఉద్యమం రావాలన్నా, ఒక బిల్లు పాస్ కావాలన్నా, ఇప్పుడు ఎందుకు పార్లమెంట్లో, రాజ్యసభలో, లోక్సభలో కొన్ని బిల్లులు వాళ్ళు ప్రవేశపెడతారు, రైట్? 370 ఆర్టికల్ గురించి ఇది రద్దు చేయాలి మనం అనేసి అన్నారు. అందరూ ఓకే అంటేనే అక్కడ ఓకే అవుతుంది. కొంతమంది ఓకే అని, కొంతమంది ఓకే అంటే, మెజారిటీ ఓకే అనకపోతే బిల్లు కూడా పాస్ కాదు. ఐక్యత అనేది లేకపోతే మన రాజకీయ నాయకులు కూడా ఏం చేయలేరు. ఐక్యత అనేది లేకపోతే ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయీస్ కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఐక్యత లేకపోతే భార్యాభర్తలు అంటే తల్లిదండ్రులు పిల్లల్ని డిసిప్లిన్ కూడా ఇవ్వలేరు. చాలాసార్లు మనం పొరపాటు చేస్తూనే ఉంటాం, రైట్? తల్లి డిసిప్లైన్ చేయాలనుకున్నప్పుడు తండ్రి అడ్డొస్తుంది, తండ్రి డిసిప్లైన్ చేయాలనుకున్నప్పుడు తల్లి అడ్డొస్తుంది. దాని అర్థం ఏంటంటే వీళ్ళిద్దరు ఐక్యతగా లేరు. ఫస్ట్ వీళ్ళిద్దరు ఐక్యతగా ఉంటే తల్లి క్రమశిక్షణ ఇచ్చినప్పుడు తండ్రి గమ్మున ఉండాలి, తండ్రి క్రమశిక్షణ ఇచ్చినప్పుడు తల్లి గమ్మున ఉండాలి. ఏదన్నా తేడా ఉంటే పర్సనల్గా డీల్ చేసుకోవాలి. ఈ విషయంలో మనం అందరం పొరపాటు చేస్తాం. నేను కూడా చాలాసార్లు పొరపాటు చేసిన. బట్ ద వాస్తవం ఏంటంటే మనిద్దరం అంటే భార్యాభర్తలు, తల్లిదండ్రులు కనుక ఒక విషయంలో, ముఖ్యంగా పిల్లలు క్రమశిక్షణ ఇవ్వాలనే విషయంలో ఆ డిసిప్లిన్ అంటే ఐక్యత లేకపోతే పిల్లలు ఆడుకుంటారు. ఫుట్బాల్ ఎక్కి నిద్రపోతుంది కాబట్టి నాకు సంతోషం. ఫుట్బాల్ ఆడుకుంటారు ప్రతి ఒక్క పిల్లలు. అర్థమవుతుందా మీకు? ఎందుకంటే వాళ్ళు ఎక్కడ తిప్పాలో అక్కడ తిప్పుతారనమాట. తండ్రి డిసిప్లిన్ ఇచ్చినప్పుడు తల్లిని లైవ్ చేస్తారు, తల్లి డిసిప్లిన్ ఇచ్చినప్పుడు తండ్రి దగ్గర లైవ్ చేస్తారు. అయిపోయా. అప్పుడు మనం పెద్ద హీరోలాగా, ఆ పెద్ద హీరోయిన్ లాగా, అప్పుడు మనం అనవసరంగా పిల్లల్ని పాడు చేస్తున్నాం, మనం కూడా పాడైపోతున్నాం. ఇప్పుడు ఐక్యత అనేది ఇక్కడ లేకపోతే ఏం జరిగిందంటే తల్లిదండ్రుల మధ్యలో లేకపోయేసరికి పిల్లలు జస్వంత్, బంటి లాంటి వాళ్ళు ఆడుకుంటున్నారు అనమాట. మనం అంతే, మన జీవితం అట్లనే అవుతుంది. ఐక్యత అనేటటువంటి సంఘంలో ఇప్పుడు ప్రాముఖ్యంగా ఇక్కడ ఏం చూస్తున్నాం మనం? సంఘంలో ఐక్యత లేకపోతే ఇక ఫుట్బాల్ ఎవరు ఆడుకుంటారో మనకు తెలుసు, రైట్? సో చాలా చాలా కష్టం. సో ఈ ఐక్యత కొరింథీ సంఘంలో చాలా కొద్దుగా ఉంది. కానీ వాళ్ళు ఎక్కువగా ఏమున్నాయి? గిఫ్ట్స్ ఉన్నాయి, వాళ్ళు టాలెంట్స్ ఉన్నాయి, వరాలు ఉన్నాయి, మస్తు ఎదుగుతున్నారు, దేవుని కోసం ఎదురు చూస్తున్నారు. మామూలా పాపం చేసుకుంటూనే ఉన్నారు కదా, దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే అందరు చేస్తలేరు కదా, ఒక్కడే చేసిండు పాపం, కానీ అందరికి పేరు వచ్చింది. సో కాబట్టి ఐక్యత అనేటటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు మనం వ్యక్తిగతంగా చాలా చేయడానికి ఇష్టపడతాం, చేయగలం కూడా, కానీ టీమ్గా పెట్టినప్పుడే కష్టం అవుతుంది. అంట్లు తోమండి అనేసి ఒక్కరికి ఇచ్చినాం అనుకో, ఒక్కరు తోమేస్తారు. ఎంత పెద్ద అంట్లైనా సరే, ఎంతమంది అని టక 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 తోమేస్తారు. ఒక 3-4 పెట్టి మీరు అంట్లు తోమంటే ఎప్పుడు నేనే తోమాలా, నేనే ఎప్పుడు తోమాలా, వీళ్ళు ఎప్పుడు తోమరు, అప్పుడు వస్తుంది అనమాట. అంటే టీమ్గా వాళ్ళు కలిసి చేయడం అనేటటువంటి చాలా కష్టం. ఈజీ, ఒక్కడు ఒక 10 అంట్లన్నా ఈజీ తోమేస్తాడు ఎట్లా కొట్లా, కానీ ఒక 4 కలిసి షేర్ చేసుకొని తోమడానికి కష్టం. ఎందుకంటే ఎప్పుడు కష్టం? ఐక్యత ఉంటే చాలా ఈజీ. నువ్వు అది చేయవే, నువ్వు అది చేయవే, నేను ఇది చేస్తావే, ఓకేవే, టకటక అయిపోతుంది. అదే కనుక నువ్వు చేయి, లేకుంటే ఆమె చేస్తుందిలే, ఎప్పుడు నేనే చేయాలా. సో ఒకరికొకరికి ఐక్యత లేకపోతే ఏమైందంటే ఒక్కరు చేసే పని కూడా టీం మొత్తం కలిసి చేయలేనటువంటి పరిస్థితి. సో వాస్తవంగా చెప్పాలంటే టీం ఐక్యత ఉంటే ఎంత ఈజీగా పని అయిపోతుందంటే అంత ఈజీగా పని అయిపోతుంది. సో ఐక్యత అనేటటువంటిది ఎంత ప్రాముఖ్యం అంటే అంత ప్రాముఖ్యం. ఎంత ప్రాముఖ్యం చెప్పాలా? కొన్ని లేఖనాలు చూద్దాం. మనం కీర్తన 133 ఐక్యత ఎంత ప్రాముఖ్యం మనం చూస్తాం.
కీర్తన 133. చిన్నప్పుడు మేము కంఠతం పెట్టి చెప్పేవాళ్ళం. దీనికి ఒక పాట కూడా ఉందన్నమాట. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం, ఎంత మేలు, ఎంత మనోహరం. అది అంటే ఆ ఐక్యతగా సహోదరులు ఉండడం వలన అది ఎట్లా ఉంటుందంటే, అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె సువాసన వెదజల్లే నూనెలాగా ఉంటుంది. సియోను కొండల మీదకి దిగి వచ్చి హెర్మోను మంచు వలె ఉంటుంది. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చటను ఉండవాలని, ఎచ్చట ఐక్యత ఉండే ప్లేసెస్లో ఉండాలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఐక్యతగా ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. అరే వాళ్ళు చూడండి ఎంత యూనిటీగా ఉంటారో అనేటటువంటి పేరు కూడా వస్తుంది. చాలాసార్లు మనం ఎవరి విషయంలో ఐక్యత ఉందని చెప్తాం. మనం మహమ్మదీయుల్ని మనం చూసుకున్నప్పుడు ఎంత ఐక్యత ఉందో అనేసి మనం చాలా గర్వంగా ఫీల్ అవుతాం కదా. కానీ ఈ మధ్యకాలంలో వాళ్ళలో కూడా ఐక్యత కోల్పోయిందని నేనే మా ఎంఐజీలో సాక్ష్యం చెప్తాను. కానీ తూకోనే మేకోనే అన్నప్పుడు మటుకు వాళ్ళకి ఐక్యత ఉంటుంది. చెప్తా దాని గురించి, ఐక్యత గురించి, ఏ విషయంలో ఐక్యత అనేటటువంటిది మనం చూసామో చెప్తాం. కానీ ఇప్పుడు బిజినెస్ విషయంలో నేను కనుక్కున్నా కదా, దెర్ నో యూనిటీ ఒక పర్టికులర్ సెక్టర్. ఇంకొకటి యోహాను సువార్త. అసలు చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రార్థనలు బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా మీరు కనుక్కున్నారా? చెప్పండి. యోహాను సువార్త 17 కాకుండా యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి ప్రార్థన బైబిల్లో ఇంకెక్కడైనా ఉందా? మీకు ఎవరికైనా తెలుసా? రైట్. అపార్ట్ ఫ్రమ్ దట్, గెత్సెమనే తోట యోహాను సువార్త 17వ అధ్యాయం కాకుండా ఇంకెక్కడైనా సరే యేసయ్య చేసినటువంటి ప్రార్థన ఎక్కడైనా ఉందా? రైట్. రైట్. ఇవన్నీ చిన్న చిన్న ఆయన లాంగెస్ట్ ప్రేయర్. ఆ ప్రేయర్లో ఉన్నటువంటి చాలా డెప్త్ అదేంటో మనం ఇక్కడ 17వ అధ్యాయంలో మనం చూస్తాం. 17వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 10వ వచనం నుంచి ముఖ్యంగా 9 నుంచి మనం చూస్తే, నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను, లోకం కొరకు ప్రార్థన చేయట్లేదు. నాకు చాలా షాకింగ్ న్యూస్ ఇది. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు తెలుసా అండి? విశ్వాసుల కోసం చేస్తున్నాడు, అవిశ్వాసుల కోసం చేయడం లేదు. అవిశ్వాసుల కోసం ఎవరు చేయాలి? మనం చేయాలి. మన కోసం ఎవరు చేస్తున్నారు? యేసయ్య చేస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ కదా, యేసయ్య చేస్తున్నారు. రైట్. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయించున్నాను. నావన్నీ నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేను ఇకను లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, మనం ఏకమై ఉన్నలాగున, మనం ఎట్లయితే ఏకమై ఉన్నామో వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడము. వాట్ ఏ ప్రేయర్. ఏమన్నారు తెలుసా? మనం ఎట్లాగైతే ఏకంగా ఉన్నామో, యునైటెడ్గా ఉన్నామో, ఐక్యమత్యంగా ఉన్నామో, వీళ్ళు కూడా, నా సహోదరులు కూడా, వాళ్ళు ఐక్యమత్యంగా ఉండాలి అనేటటువంటి ప్రార్థన ఇక్కడ యేసయ్య చేసినట్లుగా మనం చూస్తాం. అంటే కేవలం బైబిల్ దేవుళ్ళలో మాత్రమే ఈ ఐక్యత అనేటటువంటిది నువ్వు చూడగలవు. ఇంకెక్కడ చూడలేవు. ఎక్కడ చూసినా కొట్లాట్లే, ఏం చూసినా అదే వాళ్ళ స్టోరీస్, అవన్నీ చెప్పనవసరం లేదు. కానీ ఇక్కడ మనం సేవించినటువంటి త్రియేక దేవుడిలో ఒక్కడే దేవుడు, అద్వితీయుడు, త్రియేక దేవుడు, త్రిత్వమై ఉన్నటువంటి ఆ దేవుళ్ళలో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎంత ఐక్యతగా ఉన్నారంటే అంత ఐక్యతగా వాళ్ళు ఉన్నారు. ఆయన ప్రార్థన ఏంటంటే, మనం ఏ విధంగా అయితే ఐక్యతగా ఉన్నామో, ఒక మాట మీద ఉన్నామో మనం, అలాగా నా పిల్లలు కూడా, అంటే నీ పిల్లలు కూడా, వీళ్ళు కూడా, నా సహోదరులు, మీ శిష్యులు, మన శిష్యులు, విశ్వాసులు ఐక్యతగా ఉండాలని యేసయ్య యొక్క ప్రార్థన. ఏం చూసుకున్నాం మనం ఇంతకుముందు? ఐక్యతగా ఉండడం ఎంతో మేలు, ఎంతో మనోహరం. రెండోది ఏం చూసుకున్నాం? ఐక్యతగా ఉండాలని యేసయ్య ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? మనం ఎట్లా ఐక్యతగా ఉన్నామో వీళ్ళు కూడా ఐక్యతగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఇంకొక మాట. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి మనం చదివినప్పుడు అద్భుతమైనటువంటి
మాటలను అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా మాట్లాడు. కాబట్టి మీరు సమాధానం అను బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొంచున్నాను. ఎందుకు? శరీరం ఒక్కటే, శరీరం ఐక్యతగా ఉండకపోతే కష్టమే. ఆత్మయ్య ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ పిలువబడుతుంది. 4-5 నిరీక్షణలే ఒకటే ఉన్నాయి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోను వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. బేసిస్ ఏంటి? దేవుడు. మీరు ఐక్యతగా ఇక్కడ ఐక్యతగా ఉండమంటున్నాడా? ఐక్యతని కాపాడుకోమంటున్నాడా? దేవుడు ఆల్రెడీ మనల్ని ఐక్యపరిచాడు. ఏ విధంగా? క్రీస్తు శరీరంగా మనల్ని ఐక్యపరిచాడు, ఒకటిగా చేశాడు. మన యొక్క కర్తవ్యం ఏంటి? ఆ ఒకటిగా, ఆ ఒక్క శరీరంగా మనం జీవించగలగాలి. ఆ జీవించడానికి ఉండవలసినటువంటి లక్షణాలు ఇక్కడ ఉన్న. ఏమంటున్నాడంటే ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటూ యందు శ్రద్ధ కలిగి ఉండాలి మనం. సో దేవుడు ఆల్రెడీ మనల్ని ఐక్యపరిచాడు. ఎట్లా? క్రీస్తులో మనల్ని ఐక్యపరిచాడు, మనందరినీ ఒకటిగా చేశాడు. ఒకప్పుడు నువ్వు నేను ఎవరో, కానీ ఇప్పుడు క్రీస్తులో మనం ఒకటైపోయాడు. క్రీస్తులో మనందరం కూడా ఒక ఫ్యామిలీగా చేశాడు, ఆయన ఒక బిడ్డలుగా చేశాడు, మనందరి సహోదరులుగా చేశాడు, మనందరినీ కూడా ఒక ఫ్యామిలీగా చేశాడు. కాబట్టి దాన్ని మనం కాపాడుకోవాలని చెప్తున్నాడు ఇక్కడ. మనం ఈ విధంగా ఉంటే ఐక్యం అయిపోవాలని చెప్పడం లేదు. ఐక్యంగా అవ్వడానికి మనం ఇక్కడ లేవు, ఆల్రెడీ ఐక్యపరిచాడు. కాబట్టి మనం ఆ ఐక్యం ఏం చేయాలి? మనం ఐక్యతను మనం కాపాడుకోవాలి. ఎట్లాగా? సహించుకోవాలి, పిలుపుకు తగినట్లుగా. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వస్తాం. ఓకే, కాబట్టి ఇప్పుడు మనం ఏం చూసుకున్నామంటే ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఐక్యతను కాపాడుకోవాలి. ఐక్యతగా ఉంటే ఎంతో మేలు, ఎంతో మనోహరం. ఐక్యత అనేటటువంటిది యేసయ్య యొక్క వాంఛ, రైట్? అయితే ఇప్పుడు మనం ఈ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం ఇక్కడ చూస్తాం. సంఘంలో ఐక్యత లేని వారికి ఎట్లాంటి లక్షణాలు ఉంటాయో ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఫస్ట్ పాయింట్, సంఘంలో ఐక్యత లేని వారికి ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి? 3 వచనాల ప్రకారంగా కక్షలు ఉంటాయి, కలహాలు ఉంటాయి, అసూయ ఉంటాయి. తెలుసా? కొరింథీ సంఘం ప్రకారంగా ఏ సంఘంలో అయితే ఐక్యత ఉండదో వాళ్ళలో ఏముంటాయి తెలుసా అండి? కక్షలు ఉంటాయి, డివిజన్స్. కలహాలు ఉంటాయి, క్వారల్స్. తర్వాత అసూయ ఉంటుంది, ఎన్వి. ఈ 3 లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో, ఎవరైతే వాటిని బాగా ఆ లక్షణాలు ఎదుగుతుంటారో వాళ్ళు ఐక్యతలో ఉండకుండా ఉంటారన్నమాట. కక్ష, కలహాలు, అసూయ, ఈ 3 వీళ్ళ దగ్గర మనకి కనిపిస్తుంది. ఇట్లాగ ఉండే వాళ్ళని, సంఘంలో ఐక్యత లేని వారిని ఏ విధంగా పిలుస్తున్నారు ఇక్కడ పౌలు భక్తుడు? ఒకవేళ సంఘంలో ఐక్యత లేకపోతే అట్లాంటి వాళ్ళని ఏమని పిలుస్తున్నాడు? కలహాలు ఉండే వాళ్ళని ఏమని పిలుస్తున్నాడు? లేకుంటే కక్షలు ఉండే వాళ్ళని ఏమని పిలుస్తున్నాడు? అసూయ ఉండే వాళ్ళని ఏమని పిలుస్తున్నాడు? 3వ అధ్యాయం ప్రకారంగా వాళ్ళు శరీర సంబంధులు. శరీరం అంటే అర్థం తెలుసా అండి? పాపపు సంబంధులు. 2వది వాళ్ళు పసిబిడ్డలు. 3వది వాళ్ళు ఆత్మ సంబంధం కాని వాళ్ళు. సో మనకి బిడుదలు ఏంటంటే ఐక్యతగా, అంటే కలహాలు, కక్షలు, అసూయలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే శరీర సంబంధులు. వాళ్ళు పసిబిడ్డలు. చాలా ఇంట్రెస్టింగ్ కదా? దేవుని రాజ్యం ఎలాంటి వాడిది? చిన్నపిల్లలది కదా, రైట్? మరి ఇక్కడేంటి? ఇక్కడ ఐక్యత లేని వాళ్ళని ఎట్లా పిలుస్తున్నారు? సో చిన్నపిల్లలు అన్నప్పుడు చిన్నపిల్లల్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైన లక్షణం తీసుకున్నారు ఎక్కడ యేసయ్య. వాళ్ళకి ఉండేటటువంటి నమ్మకం, వాళ్ళు క్షమాపణ గుణం, అట్లాంటివి మనం చూస్తాం. ముఖ్యంగా ట్రస్ట్ గురించి అక్కడ చూస్తాం మనం. కానీ ఇక్కడ పసిబిడ్డలు అంటే ఏం తెలుసా? ఇమ్మెచ్యూర్ పీపుల్, చేతగాని వాళ్ళు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నా కొడుకు 20 సంవత్సరాల తర్వాత కూడా నక్షత్రాలు వేసింది అనుకో,
ఎట్లుంటుంది? వావ్, సూపర్ కదా, మెచ్చుకుంటాం మనం. 20 years తర్వాత కూడా రిక్కీ ఇప్పుడు నక్షత్రాలా ప్రవర్తిస్తున్నాడు, అట్లానే దోపుకుంటున్నాడు, అట్లానే కీ అంటున్నాడు, అట్లానే ఎక్కడ పడితే అక్కడ చుచ్చు వస్తున్నాడు. ఎట్లుంటుందండి? ఎట్లా అనిపిస్తుంది? మైండ్ ఇరిగిపోతుంది, రైట్? అట్లాంటి పాయింట్లో చెప్తున్నారు ఇక్కడ. పసిబిడ్డలు అంటే మీరు యేసుక్రీస్తు గురించి ఇంత తెలుసు, మీకు ఎంతో అనుభవం ఉంది మీకు యేసుక్రీస్తు గురించి, ఆయన ఆత్మ వరాలు మీరు వాడుతున్నారు. కానీ మీరు ఎట్లుంటున్నారు తెలుసా? చిన్నపిల్లల్లాగా మీ యొక్క శాస్త్రాలు ఉన్నాయి. మీరు ఇంకా పరిపక్వత రాలేదు, మీకు ఏం మాట్లాడాలో తెలుసుకోలేదు. ఎందుకు? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఐ బిలాంగ్ టు పౌల్, నేను పౌలు వాడను, నేను కేఫా వాడను, నేను క్రీస్తు వాడను అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకే వాళ్ళు విభజించిపోయారన్నమాట. ఇట్లా వాళ్ళకి ఒకటే ఒక ప్రశ్న వేసినారు. ఏం తెలుసా పుష్పక్క? ఏం ప్రశ్న వేసినారు తెలుసా? క్రీస్తు ఏమన్నా విభజింపబడి ఉన్నాడా అని అడిగాడు. మీరు విభజన పెట్టుకున్నారు కదా, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? ఒక్క ప్రశ్నతో వాళ్ళు పటాపంచలైపోయారు. వాళ్ళు విడదీయగలమా? విడదీయబడిన క్రీస్తు మనకి ఏమైనా ఉపయోగపడతాడా? మీరే చెప్పండి. క్రీస్తుని ముక్కలుగా చేస్తే ఏమైనా ఉపయోగం మనకి? చాలా క్లియర్గా వాళ్ళకి చాలా ఏమన్నా కోసినట్టు చెప్తున్నారు అనమాట. ఏం లాభం? ముక్కలుగా చేసిన క్రీస్తు ఏం లాభం? క్రీస్తు ఏమైనా విభజింపబడిపోయాడా? మీరు పంచుకుంటున్నారు ఇట్లా. సో సంఘంలో ఐక్యత లేని వారికి లక్షణాలు ఉండేది అవి. సంఘంలో ఐక్యత లేని వారిని ఈ విధంగా వాళ్ళకు ఉన్నటువంటి టైటిల్స్ అవి. మూడవది, సంఘంలో ఐక్యత లేని వారు చేసే పనులు ఏంటి తెలుసా? ఇవి ఇప్పుడు వాళ్ళ యొక్క సిమ్టమ్స్. ఐక్యత లేని వాళ్ళు, అసూయ ఉన్నవాళ్ళు, కక్షలు ఉన్నవాళ్ళు, కలహాలు ఉన్నవాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారో మీరు చూడండి. నెంబర్ 1 ఏమంటున్నారు వీళ్ళు? పౌలు వాడును, క్రీస్తు వాడును అదన్నప్పుడు, లేకుంటే ఇదన్నప్పుడు వాళ్ళు చేసేటటువంటి నెంబర్ వన్ ప్రాబ్లం ఏంటి తెలుసా అండి? పసిబిడ్డలు చేసే పనులు ఏంటి తెలుసా? ఇక్కడ అర్థం కాని పిల్లలు ఏం చేస్తారు? పరిపక్వత లేని వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని కంటే మనుషులకు ఎక్కువ విలువిస్తారు. దేవుని కంటే మనుషులకి ఎక్కువ విలువని ఇస్తున్నారు ఇక్కడ. దట్స్ అ ప్రాబ్లం. ఇక్కడ పౌలు 2 విషయాల్లో డీల్ చేస్తున్నాడు. ఇక్కడ 2 సార్లు మాట్లాడతాడు. 1వ అధ్యాయంలో, అలాగే 3వ అధ్యాయంలో. ఏమంటున్నారు మీరు? నేను పౌలు వాడిని అంటున్నారు, నేను కేఫా వాడిని అంటున్నారు, లేకుంటే నేను అపోలో వాడిని అంటున్నారు. ఏం మాట్లాడుతున్నారు మీరు అనేసి వాళ్ళకి కొన్ని లెసన్ ఇచ్చాడు అనమాట. ఏంటి లెసన్? ఫస్ట్ చాప్టర్లో ఒక లెసన్ ఇచ్చాడు. ఏంటి తెలుసా అది? పౌలు నీ కోసం బాప్తిసం పొందాడా? పౌలు నీ కోసం బాప్తిసం పొందాడా? పౌలుని బట్టి నువ్వు రక్షణ పొందావా? అంటే నీ విలువ ఎక్కడుండాలి? ఆ యేసయ్యని ప్రకటిస్తున్న పౌలు పైన, లేకుంటే పౌలుని రక్షించినటువంటి యేసయ్య పైన? మీలాగే వాళ్ళకు కూడా కొంచెం అర్థమైంది. అందుకని 3వ అధ్యాయంలో ఇంకొంచెం క్లారిటీ ఎక్కువ ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడో చూడండి. 4వ వచనం. మీరేమంటున్నారా? పౌలు వాడును లేకుంటే అపోలో వాడిని అంటున్నారు. ఇప్పుడు చూడండి 5వ వచనం నుంచి చాలా సీరియస్గా ఇంకో లెసన్ చూపిస్తున్నాడు. అపోలో ఎవడు? పౌలు ఎవడు? రాజా ఆయన చెప్తున్నాడు. అసలు ఎంత మంచిగా రాయాలి. మీరు నన్ను బాగా మెచ్చుకుంటున్నారు, మన పార్టీ ఓకే, మిగతా వాళ్ళని సెట్ చేసేయని అంటలేదైనా. అపోలో ఎవడు? పౌలు ఎవడు? మీరు చూడండి, ఒక లెసన్ నేర్పిస్తున్నాడు. పరిచారకులే కదా వాళ్ళు. అపోలో కాదు, ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించారు. వాళ్ళకి ప్రభు అనుగ్రహించిన కృప ద్వారా మీరు విశ్వసించారు. ఎవరు అనుగ్రహించారు కృప? ప్రభు అనుగ్రహించారు. వీళ్ళెవరు? వీళ్ళు పరిచారకులు. దేవుని యొక్క కృప వీళ్ళ పైన ఉంది. బాగా 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 చూడండి. నేను నాటి తిని, అపోలో నీళ్ళు పోసాడు. వృత్తి కలిగేసిన వాడు ఎవరు? దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవుల్లోనే కానీ నాటు వాళ్ళలోనైనాను, నీళ్లు పోయి వాళ్ళనైనాను ఏమీ లేదు. అరే బాబులు, మీరు ఎందుకు మా పైన పడి ఒక్కొక్కరిని మీరు వెనకాల వేసుకొస్తున్నారు? మీలో ఐక్యత ఉండాలంటే మమ్మల్ని అందరినీ మా కృప చూపించినటువంటి ఆ దేవుని పైన మీ నమ్మకం పెట్టాలి.
ఆ దేవునికి మీరు విలువ ఇవ్వాలి. ఆ దేవునికి ఇవ్వకుండా నువ్వు మనుషులకి ఇస్తే మీలో ఏమవుతుందంటే భిన్నాభిప్రాయాలు ఉంటాయి, గ్రూపిజమ్స్ ఉంటాయి మీలో. దేవునికి విలువ ఇవ్వకుండా, దేవుని యొక్క కృపను తెలుసుకోకుండా మనుషులపైన మీరు దృష్టి పెడితే నేను ఆ పార్టీ, నేను ఈ పార్టీ, నేను ఆ సంఘం పార్టీ, నేను ఈ సంఘం పార్టీ అని మీరు అంటూ ఉంటారు. నేను బ్యాప్టిస్టు, నేను లూథరను, లేకుంటే నేను పెంటెకోస్తలు, నేను ఇండిపెండెంట్, నేను రోమన్ క్యాథలిక్. కాదు కాదు కాదు. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఏమైనా బాప్తిసం పొందారా? వాళ్ళ నామంలో, ఆ డినామినేషన్ నామంలో మీరు బాప్తిసాలు పొందారా? వాళ్ళందరూ పరిచారకులు. మేము పరిచారకులం. నాయకుల పైన కాదు మీ దృష్టి ఉండాల్సింది. నాయకుల పట్ల పార్టీలు ఉంటే అట్లనే అయిపోతుంది. ఇక్కడ ఎక్కువ మంది లేరు కాబట్టి పార్టీలు కొంచెం తక్కువ ఉన్నాయి, రైట్? అదే కానీ ఒక 4-5 ప్రీచర్స్ ఉన్నారనుకోండి, ఇక్కడ ఒక 100-200 మంది అయిపోయినారనుకోండి, మీలో కూడా పార్టీలు వచ్చేస్తాయి. మీకు ఎవరికైనా ఒక మెసేజ్ మీకు ఇష్టమవుతుంది, రాజేష్ ప్రసంగించేది మీకు ఇష్టమైంది అనుకోండి, ఓకే, లేదంటే సుబ్బు ప్రకటించేది మీకు ఇష్టమైంది అనుకోండి. కొంతమంది అందరూ కూడా సుబ్బన్న పార్టీ, కొంతమంది లాజరస్ పార్టీ, కొంతమంది రాజేష్ పార్టీ అయిపోయి చేస్తారు. అసలుకి వీళ్ళెవరు? పరిచారకులు. ఈ వాక్యం ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి వస్తుంది. ఆ దేవుడే కనుక కృప ఇవ్వకపోతే వీళ్ళకి ఏం జరుగుతుందండి? ఏమీ లేదు. దేవుడు ఉపయోగించుకోకపోతే ఎవడైనా రక్షణ పొందుతాడా? అపోలో చాలా అద్భుతంగా మాట్లాడతాడు, పౌలు అంత అద్భుతంగా మాట్లాడలేడు. ఒరేటర్ స్కిల్స్ లేవు. ఇప్పుడు కేసీఆర్ ఎంత అద్భుతంగా మాట్లాడతాడు, అట్లా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడలేడు కదా లీడర్షిప్ లెవెల్లో. అట్లా అందరూ ఒకేలాగా మాట్లాడలేరు. కానీ ఎవరినైనా ఉపయోగించుకునే దేవుడు. కాబట్టి మీరు ఎందుకు మమ్మల్ని పెద్ద చేస్తున్నారు? మీరు మా వల్ల మీరు ఎందుకు విడిపోతున్నారు? కాబట్టి మీరు విడిపోవడానికి కారణం ఏంటంటే మీరు దేవునికి ఇవ్వాల్సిన విలువ మీరు ఇవ్వకుండా మనుషులకు మీరు ఇస్తున్నారు. కాబట్టి మీలో విభజనలు వచ్చేసినాయి మీకు. కాబట్టి మీకు అసలైనటువంటి పాయింట్ తెలియటం లేదు. అరే మాలో ఏం లేదురా భయ్, ఉండాల్సినంత ఆయనలో, అది గమనించండి మీరు అని చెప్తున్నాడు. ఇక్కడ ఎంత అద్భుతమైన విశ్లేషణ ఇస్తున్నాడో చూస్తున్నారు. ఇక్కడ హూ ఆర్ వి, మేము ఎవరో అసలుకి పరిచారకులం అంత దేవుని. ఇంకా చూడండి ఆయన ఏమంటున్నాడంటే, మేము దేవుని జతపరమాలమై ఉన్నాం, మీరు దేవుని వ్యవసాయంలో దేవుని గృహంలో ఉన్నారు. చాలా తర్వాత ఒక అద్భుతమైనటువంటి వివరణ ఇస్తాడు, చాలా వివరణ ఇస్తాడు. కాబట్టి కొరింథీ సంఘంలో వాళ్ళలో ఐక్యత లేకపోవడానికి, విభజన రావడానికి ఒకానొక కారణం వాళ్ళకి దేవుని కన్నా మనుషులకి వాళ్ళు ఎక్కువ విలువని ఇచ్చారు. దేవుని యొక్క కృపని వాళ్ళు మనుషుల పైన అర్థం చేసుకోవట్లేదు, కానీ మనిషిని వాళ్ళు చాలా స్థాయిలో వాళ్ళని చూసేస్తారు. ఒకవేళ నువ్వు మనిషిని హెచ్చించే స్థాయిలో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కల్వరి సతీష్ ఇష్టం అనుకోండి, నేను కల్వరి సతీష్ గురించి మీరు ఏమన్నా అంటే నేనేం చేస్తాను? ఇప్పుడు నేను మీతోని విడిపోవాల్సి వస్తుంది, రైట్? కల్వరి సతీష్ అయినా లేకుంటే స్టీవెన్ డేవిడ్ అయినా ఇద్దరు దేవుని పరిచారకులు, దేవుడు వాడుకుంటేనే జరిగింది అన్నప్పుడు నువ్వు కల్వరి సతీష్ని తిట్టినా, స్టీవెన్ డేవిడ్ని తిట్టినా, ఆయన్ని మెచ్చుకుని నేను మెచ్చుకున్నా నాకు అంత ఎఫెక్ట్ ఉంటుంది. నేను సరి చేస్తాను. మనం అట్లా కొండలు ఆడకూడదు, అట్లా దైవ సేవకులు తిట్టకూడదు, అట్లాంటివి సరి చేస్తాను. కానీ నేను ఆయన్ని నా హృదయంలో నేను పెట్టుకుంటే, కొంతమందికి చాలా విగ్రహాలు ఉన్నాయి. ఎవరు తెలుసా అండి? సేవకులే చాలామందికి విగ్రహాలు. మీలో ఉందో లేదో నాకు తెలియదు. బయట అయితే ప్రాణాలు ఇచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎట్లయితే హీరోలకి సాహో, సీహో వాడికి ఎట్లా ఇస్తున్నారో ప్రాణాలు, లేకుంటే డబ్బులు, కట్అవుట్లు, ఆడొచ్చి చూడడం కూడా చూడు పాపం. వీళ్ళేమో పెద్ద ఫోటోలు పెట్టుకొని, కొంతమంది రక్తదానాలు, ఏం జరగదు. అదంతా కూడా ఫేవరెటిజం అంతే. అట్లాగే సేవకులు కూడా ఫేవరెటిజం ఉన్నారు. కొంతమందికి ఏమో జాన్ వెస్లీ ఇష్టం, పాడాలి అనగానే ఆయనకి చాలా ఇష్టం అన్నమాట. కొంతమందికి కల్వరి ఆయన ఇష్టం, ఇంకొంతమందికి ఇంకో కల్వరి ఆయన ఇష్టం. తర్వాత అట్లాగా ఫ్యాన్స్ ఉన్నాయి. వాళ్ళ గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడితే మటుకు ఇట్లా పౌరుషం ఇట్లా పొట్టుకొస్తుంది. నువ్వు ఏసై గురించి ఎంత మాట్లాడినా ఏం కాదు, లైట్. ఏసై గురించి ఏం జరుగుతున్నా సరే వాళ్ళు కొంచెం కూడా చీమ కుట్టినట్టు కూడా ఉండదు, రోషం రాదు. అసలు వాళ్ళు ఉనికిలో ఉన్నారో లేదో కూడా తెలియదు. ఏసై గురించినటువంటి ఆ రోషం ఉండదు. కానీ ఏసయ్య భక్తులు ఒక ఏసయ్య భిక్ష పెడితే, కృప చూపిస్తే, వాడుకుంటే, అంతగా హెచ్చిస్తే వాళ్ళని చూసి వాళ్ళకి ఏదైనా అయితే మటుకు తట్టుకోలేదు. ఆ విధంగా ఏమైపోతుందండి? విభజనలు అయిపోతున్నాయి. ఎందుకు? రూట్ కాజ్ ఏంటి?
దేవుని యొక్క స్థానాన్ని, దేవుని యొక్క విలువని సరిగ్గా చూడకుండా మనుషులు ఏ విధంగా ఉన్నారు, దేవుడు ఏ విధంగా ఉన్నాడు అనేటటువంటి ఆ వ్యత్యాసం తెలియకుండా ఉంటే అట్లనే అవుతుంది. మనం మనుషులు గౌరవించాలి, కానీ దేవుని స్థానంలో పెట్టకూడదు. మనుషుల్ని మన యొక్క హృదయంలో పెట్టుకోకూడదు వాళ్ళు. అది పాయింట్ ఇక్కడ. ముఖ్యంగా ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మంచి విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, ఇది కనుక అబద్ధ బోధకులకి ఇన్వాల్వ్ చేసామనుకో, ఆయన కూడా మనం ఇష్టపడాలా? వాడు దొంగ, రక్షణ లేకుండానే డబ్బుల కోసం ప్రకటనలు చేస్తూ ఉన్నాడు. మరి అబద్ధ బోధకుల్ని మనం ఎట్లా ఇష్టపడతాం? లేదు. మంచి సేవకుల్ని మనం ఇష్టపడాలి, కానీ ఇష్టపడినప్పుడు కూడా దాన్ని బట్టి మనం ఒక ఫేవరెటిజంగా మనం ఉండకూడదు. వాళ్ళని ఎవరైనా ఏదైనా అంటే పెద్ద హీరోగా, పెద్ద ఏదో అయిపోకూడదు మనం. వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నన్ను ఎవరన్నా అన్నారనుకోండి వేరే వాళ్ళు, నేను అంత పెద్ద ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఏంటో విషయం తెలుసుకొని దాన్ని సెట్ చేసేస్తే అయిపోతుంది అంట. అర్థమవుతుందా? సో దేవునికి ఇచ్చే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు చేసినటువంటి పొరపాటు ఏంటంటే దేవుని కంటే మనుషులకి ఎక్కువ విలువిస్తారు. రెండోది, వాళ్ళ కలహాలు, వాళ్ళ కక్షలు ఉన్నాయనడానికి రెండవ ఆధారం కొరింథీ సంఘంలో 11వ అధ్యాయం ఏముందండి? వాళ్ళు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ మాట అక్కడ 21వ వచనం. ఏలైనగా మీరు భోజనం చేయనప్పుడు ఒక్కడి కంటే ఒక్కడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేస్తున్నాడు. అంటే కలిసి భోజనం చేయటం లేదు. ఇంకో మాటలో బ్రాడ్గా చెప్పాలంటే కలిసి సహవాసం చేయడం లేదు. ఈ కక్షలు, కలహాలు, అసూయలు ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే కలిసి భోజనం చెయ్యలేరు. ఇంపాసిబుల్. కళ్ళల్లో కళ్ళు పెట్టి అసలు చూడలేరు. భార్యాభర్తలకి ఏదైనా అయితేనే వాళ్ళు కళ్ళు పెట్టి చూసుకోలేరు. ఎవరైనా పెళ్ళైన వాళ్ళకి తెలుస్తుంది. అవునా? నీ భార్య ఎప్పుడైనా నీ గొడవ అయినప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలవా? కళ్ళు పెట్టి చూడలేరు. శరీరం కూడా టచ్ కాదు. టచ్ అయితే ఇట్లా జరుగుతుంది. దోస్ ఆర్ ద సింప్టమ్స్. కలహాలు, కక్షలు ఉండేవాళ్ళు కలిసి భోజనం చేయలేరు. కాబట్టి నువ్వు వేరే వ్యక్తితో కలిసి ఆనందంగా భోజనం చేయలేకపోతున్నావు అంటే నీలో ఆ వేరే వ్యక్తితో ఏదో ఒక సమస్య ఉన్నదని అర్థం. ఇంకా ఏదో పరిష్కరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. నీలో కక్షలు, నీలో కలహాలు, నీలో అసూయలు. ఆర్ యూ విల్లింగ్ టు హ్యావ్ డిన్నర్, లంచ్, బ్రేక్ఫాస్ట్ విత్ అదర్ ఫెలో బిలీవర్స్ ఇన్ యువర్ చర్చ్? నీ సంఘంలో ఉన్నటువంటి వేరే వ్యక్తితో సంతోషంగా కూర్చొని తినగలిగేటటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా? వేరే వ్యక్తికి అటువంటి స్థితి నీకు ఉందా? అది లేకపోతే ఏమున్నట్టు ఇక్కడ? ఐక్యత లేదు. కలహాలు ఉన్నాయి. వెరీ సాడ్ కదా. అందుకే పొరపాటున వేరే దగ్గర ఉన్నా కూడా ఏం చేస్తాం మనం? తిని పోతాం. అదే కానీ మంచి ఫెలోషిప్ ఉంటే చెప్పు ఇంకేం విషయాలు చెప్పు, అది సాగదనమాట. టైం వల్ల మనం ఆగిపోవాలేమో కానీ కలిసి ఉంటే ఏమవుతుందంటే ఎంతసేపు అయినా ఉండాలనిపిస్తుంది. టైం అవధులు ఉన్నాయి కాబట్టి ఆ టైం రిస్ట్రిక్షన్తో పాటు మనకి నెక్స్ట్ మీటింగ్ ఉంటుంది అనేటటువంటి దాని మీద హడావుడి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ అసూయలు, కలహాలు, ఇంకోటి ఏంటి, కక్షలు ఉన్నవాళ్ళు, ఐక్యత లేనటువంటి వాళ్ళు ఫరార్ అనమాట, వెళ్ళిపోతూనే ఉంటారు. సో అట్లా ఏ వ్యక్తితో అయినా నీకుందా? ఏ వ్యక్తితో అయినా కూర్చొని తినడానికి ఇష్టపడుతున్నావా అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ పాయింట్. కలిసి భోజనం చేయడానికి, కలిసి ప్రార్థన చేయడానికి, కలిసి ప్రేయర్ చేయడానికి కూడా ఇష్టపడుతున్నావా? కలిసి ఏదైనా పని చేయడానికి ఇష్టపడుతున్నావా? నువ్వు కలవకుండా ఉండడానికి ఇష్టపడితే దాని అర్థం ఏంటి? నీలో ఏదో తేడా ఉందని అర్థం. అంటే ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఐక్యత లేదు, మీ ఇద్దరి మధ్యలో కక్షలు లేదు, మీ ఇద్దరి మధ్యలో క్షమాపణ లేదు, మీ ఇద్దరి మధ్యలో ఏమన్నా కలహాలు ఉన్నాయి, అవి డీల్ చేసుకోలేదు, ఇంకా క్షమించుకోలేదు. సింపుల్. మూడో విషయం అంటే ఈ యొక్క సంఘంలో ఐక్యత లేని వారు చేసే పనులు, ఒకటి దేవుని కంటే మనుషులకి ఎక్కువ విలువిస్తారు, రెండోది ఒకరితో ఒకరు కలిసి సహవాసం చేయరు,
మూడో, దేవుని వాక్యం కంటే వ్యక్తిగత అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తారు. దిస్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఇన్ ద చర్చెస్. ఐక్యత ఉండడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణాలు ఏంటి తెలుసా అండి? ఐక్యత ఉండాలంటే ప్రాముఖ్యంగా మనలో ఉండవలసింది ఏంటంటే, వ్యక్తిగత అభిప్రాయాల కన్నా దేవుని యొక్క వాక్యానికంటే ప్రామాణికమైనటువంటి కొన్ని ఉంటాయి. ఎవ్వరు కూడా దాన్ని కదల్చలేరు అన్నమాట, దాన్ని మార్పు చేయలేరు. అదేంటంటే దేవుని వాక్యమే. మన అభిప్రాయాలన్నీ మారుతూనే ఉంటాయి. ఎవరైతే వాక్యం కాకుండా వ్యక్తిగత అభిప్రాయాలపైన ఎక్కువ దృష్టి పెడతారో, వాటి జరగాలని ఎక్కువ ఆశపడతారో, వాళ్ళు ఐక్యత లేకుండా పరిస్థితిని తీసుకొస్తారు. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం ప్రకారంగా జరగాలని ఆలోచిస్తారు, కానీ దేవుని వాక్య ప్రకారంగా జరగాలని ఆలోచించరు కాబట్టి. సో దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. అందుకే మన ఐక్యతగా ఉండడానికి 3 విషయాలు ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే మనం అందరం కూడా ఐక్యతగా, క్రైస్తవ సంఘం ఐక్యతగా ఉండాలంటే 3 విషయాలు చాలా ఉంటాయి, కానీ నేను కనుక్కున్నటువంటి 3 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. దానికంటే ముందు అసలు ఐక్యత అంటే ఏంటి? ఐక్యత అంటే ఒకే రకమైనటువంటి బట్టలు వేసుకోవడం ఐక్యత కాదు. చాలామంది ఐక్యత అంటే సేమ్ కలర్ డ్రెస్ వేసుకుంటే ఐక్యత అనుకుంటారు. అందరూ ఒకటే అభిప్రాయం, ఒకటే ఆలోచన కలిగి ఉండాలని ఇంకొకరి ఆలోచన. కరెక్ట్, అది కూడా కాదు. ఐక్యత అంటే అది కానే కాదు. అందరూ ఒకటేలాగా ఆలోచించాలి, ఒకే అభిప్రాయం ఉండాలి అనేటువంటిది కూడా ఐక్యత కాదు. మనందరికీ భిన్నాభిప్రాయాలు ఉంటాయి, మనందరం డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటాయి. కాబట్టి అందరూ ఒకటే వ్యక్తిత్వం ఉండాలి అనేటటువంటిది కూడా కాదు. మరి ఏంటి ఐక్యత అంటే? ఐక్యత అంటే సింపుల్. ఏం తెలుసా అండి? ఒక పర్పస్, ఒక ఉద్దేశం ఏదైతే ఉంటుందో దానికి అందరం కట్టుబడి ఉండడమే ఐక్యత. మనందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చర్చ్ అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం కోసం అందరం కూడా ఏక సంఘీభావం తెలపడం, దాన్ని ఓకే చేయడం. ఇంతకుముందు మనం చూసుకున్నాం కదా, ఎంప్లాయీస్ ఇవన్నీ చూసుకున్నాం కదా. అంటే అది చాలా ప్రాముఖ్యమైనది. ఏంటది? ఒక నిర్ణయం విషయంలో అందరూ ఒకే భావమును, ఒకే తాత్పర్యమును, ఒకే అండర్స్టాండింగ్ను, అంటే ఒకే మాటను కలిగి ఉండడాన్ని ఐక్యత అంటారు. చాలాసార్లు ఇప్పుడు ముఖ్యంగా ఈ యొక్క ట్విన్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని వేల మంది జన సమూహాలు, క్రైస్తవ సమూహాలు కలిసి, పాస్టర్లు అందరూ కలిసి ఒక వేదిక, క్రైస్తవ ఐక్య వేదిక అనేటటువంటిది ఒకటి వచ్చింది. మీరు చాలాసార్లు యూట్యూబ్లో, టీవీలో కూడా చూస్తుంటారు. అందరి ముందు ఈ పాస్టర్లు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సందేశం. రాజా ఆయన నిజంగా రక్షణ పొందాడో లేదో తెలియదు, మిగతా వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక్కొక్క సందేశం. ఏ సందేశం ఇస్తున్నారంటే అందరికీ ఐక్యత ఉంది, ప్రపంచంలో అందరికీ ఐక్యత ఉంది. సినిమా షూటింగ్లో వాళ్ళకి ఐక్యత ఉంది, రాజకీయ నాయకులు, అదే పబ్లిక్గా చెప్తున్నారు. అవన్నీ ఇప్పటికీ యూట్యూబ్లో ఉన్నాయి. మనకే లేదు ఐక్యత. మనందరం ఐక్యతగా ఉండాలి, ఇది శుభ పరిణామం అంటున్నారు. ఏ విషయంలో ఉండాలి ఐక్యత? అందరు ఐక్యత ఎట్లుండాలి మనం అనేటటువంటిది నిర్వచించడం చాలా ఇంపార్టెంట్. ఏంటి, ఏ విషయంలో ఐక్యత ఉండాలి అనేది ఇంపార్టెంట్. ఐక్యత ఉండాలంటే ఓకే, ఏ విషయంలో, దేంట్లో ఐక్యత ఉండాలనేటటువంటి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు ఐక్యత ఉండాలంటే, క్రైస్తవుల్లో ఐక్యత ఉండాలంటే వాళ్ళందరూ కూడా సరైనటువంటి సిద్ధాంతాలని కలిగి ఉండాలి. ప్రాథమికమైన సిద్ధాంతాలు. ఆ సిద్ధాంతాల విషయంలో ఓకే కాకపోతే ఐక్యత ఉండదు. అర్థమవుతుందా? అంటే నేను పర్టికులర్ విషయంలో, ఇప్పుడు యేసుక్రీస్తు గురించి, యేసుక్రీస్తు ఒకటే దేవుడు, అందరూ ఒకటే దేవుడు అని, ఒకటే దేవుడు, ఆ విషయంలో మనందరం ఐక్యత కలిగి, అంటే ఒక మాట మీద ఉంటాం. ఐక్యత అంటే ఏంటంటే ఒక మాట మీద ఉంటాం. కాబట్టి ఇప్పుడు సిద్ధాంతాలు వేరే అయితే ఒక మాట మీద ఎట్లుంటాం మనం? కాబట్టి నువ్వు నేను ప్రతి ఒక్కరూ ఐక్యతగా ఉండాలంటే మన సిద్ధాంతాలు ఒకటిగా ఉండాలి.
సిద్ధాంతాల్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ప్రామాణిక సిద్ధాంతాలు, అంటే ఎసెన్షియల్ డాక్ట్రిన్స్ అంటారు వాటిని. రెండోది నాన్ ఎసెన్షియల్, అంత ప్రామాణికం కావాలి, అవి మారుతూ ఉంటాయి. సో ప్రామాణికమైనటువంటి సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి. ఏంటవి? దేవుడు ఒక్కడు, దేవుడు త్రిత్వమై ఉన్నాడు, బైబిల్ ఒక్కటే దేవుని వాక్యం, యేసుక్రీస్తు ద్వారానే మనకు రక్షణ, కృప ద్వారానే మనకి రక్షణ, యేసుక్రీస్తు సంపూర్ణమైన దేవుడు. ఇట్లా కొన్ని ఉన్నాయన్నమాట ప్రామాణికమైన సిద్ధాంతాలు. ఆ విషయాలన్నీ ఆ మాట పైన ఒప్పుకుంటే ఆ విషయంలో మనం ఐక్యత కలిగి ఉంటాం. మిగతా వ్యక్తిగతం కొన్ని ఉన్నాయి, ఎట్లా ఆరాధించాలి, అట్లా కొన్ని చాలా ఉన్నాయి. ఆ విషయాలు ఎట్లా ఐక్యత కలిగి ఉంటాం మనం? ఉండలేం. సార్వత్రిక సంఘం గురించి మాట్లాడుతున్నాం. మరి స్థానిక సంఘం విషయంలో ఐక్యత అంటే ఏంటి? స్థానిక సంఘంలో మనందరం కలిసి లీడర్స్ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు విశ్వాసులు అందరూ కూడా ఆ యొక్క విషయంలో ఒక్క మాట మీద కట్టుబడి ఉండాలి. అంతేగాని ఒకవేళ ఎవరికైనా సరే అది ఇష్టం లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను శుక్రవారం గురించి ఒకటి చెప్పాను, రానోళ్ళు తినొద్దు, ఉన్నోళ్ళు చెప్పిన వాళ్ళు రాకపోతే డబ్బులు ఇవ్వాలని చెప్పాను. చెప్పినప్పుడు అందరం కూడా ఆ మాట మీద కట్టుబడి ఉండాలి. ఒకవేళ నేను చెప్పింది వాక్యానుసారంగా లేకపోయినా, లేకుంటే అర్థరహితంగా ఉన్నా, అర్థవంతంగా లేకపోయినా, నాన్ సెన్సికల్గా ఉంటే మీరేం చేయాలి? మీరు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి సూర్య ఎట్లా అంటుండో, అసలు అట్లానే అనేది తెలుసా ఏమన్నా అని అట్లా అనుకోవడం కాదు. ఏం చేయాలి మనం? మీరందరూ ఏం చేయాలా? మీరందరూ నా దగ్గరికి రావాలి, వచ్చి ఇది అయ్యగారు, పాస్టర్ గారు, ఇది కరెక్ట్ కాదే, ఇది దేవుని వాక్య ప్రకారం కాదు, అట్లయితే ఎట్లా అనేసి మీరు మాట్లాడాలి. మాట్లాడినప్పుడు నేను సరైన జవాబు నేను ఇవ్వగలగాలి. నేను ఇవ్వలేకపోతే నేను హిట్లర్ని. ఒకవేళ మీరు ఇచ్చిన సమాధానం మంచిగా ఉంటే అప్పుడు నేను దాన్ని మళ్ళా ఎడిట్ చేయాలన్నమాట. అప్పుడు మనందరం కూడా ఒక మాట మీద ఉండాలి. అది ఐక్యత అంటే. ఇప్పుడు ఫండమెంటల్ దానిపైన ఇంకా డిస్కషన్ లేదు, ప్రామాణికమైన వాటిపైన. రెండోది, కొన్ని నిర్ణయాలు మనం తీసుకుంటాం సంఘంగా. ఆ సంఘం తీసుకునే నిర్ణయాల్లో మీరందరూ నేనందరూ ఏం చేయాలి? ఒక్క మాట పైన మనం ఉండాలి. బయటికి వెళ్ళి ఇంకో మాట మాట్లాడకూడదు. దీని గురించి చెడుగా మాట్లాడకూడదు. ఏ సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవాలి, ఇక్కడే చేసుకోవాలి. నాయకుల దగ్గర లేకుంటే వేరే వాళ్ళ దగ్గరకు వచ్చి మనం దాని గురించి డిస్కస్ చేసుకోవాలి. దాని గురించి నువ్వు ఒక కన్విక్షన్, ఒక ఒప్పుదలకు రావాలి. అంతేగాని ఇష్టమున్నా లేకున్నా కూడా మనం చేయాలి. ఇష్టం ఉండాలని గ్యారంటీ లేదు. మళ్ళీ ప్రతి ఒక్క నిర్ణయం మన ఇప్పుడు అందరూ సువార్తకి వెళ్ళాలన్నా అనుకో, మీకు ఇష్టం లేకపోవచ్చు, కష్టం కూడా కావచ్చు, కానీ రావాలి, రైట్? సో అట్లాగా. సో నిర్ణయం ఏదైనా తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం ఒక మాట మీద మనం ఉండాలి. ఒకవేళ అది వీలు కాకపోతే డిస్కస్ చేయాలి. బయట ఒక గ్రూప్గా మాట్లాడకూడదు, లేకుంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. దానివల్ల అది వస్తుంది. పౌలు చాలా అద్భుతమైనటువంటి వివరణ ఇదే కొరింథీ పత్రికలో ఇచ్చాడు. చూద్దాం 12వ అధ్యాయం. ఐక్యత కలిగిన వాళ్ళు ఏం చేయాలంటే, అధ్యాయం 12 ఏలాగు శరీరమై ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరం యొక్క అవయవములన్నీ అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీస్ దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ అయితే బాప్తిస్మం పొందితే మనందరం ఒక్క ఆత్మను పానం చేసిన వారమైతే. శరీరం ఒక్కటే, అవయవంగా ఉండక అనేక అవయములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరంలోని దానిని కానని, పాదం చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను కనుక శరీరంలోని దానిని కానని చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూసేది ఎక్కడ? అయితే దేవుడు అవయవంలో ప్రతిదాన్ని తన చిత్త ప్రకారం శరీరంలో నుంచను. అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయములు అనేకమైన శరీరం ఒక్కటే కనుక కన్ను చేతితో నువ్వు నాకు అక్కర్లేదు అని చెప్పజాలు, తల పాదంతో మీరు నాకు అక్కర్లేదు అని చెప్పజాలు. అంతేకాదు శరీరం యొక్క అవయవంలో ఏవి మరి బలహీనములుగా కనబడినో అవి మరి ఆవశ్యకములే. శరీరంలో ఏ అవయములు ఘనత లేనివిగా తలెత్తుమో ఆ అవయములను మరి ఎక్కువగా గనపరుచున్నాను.
సుందరములు కానీ మన అవయములకు ఎక్కువైన సౌందర్యం కలుగును. సుందరమైన మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరంలో వివాదం లేక అవయములు ఒకదానికొకటి ఏకంగా పరామర్శించుకునేలాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలిగే శరీరం అమర్చున్నారు. కాగా ఒక అవయవం శ్రమపడినప్పుడు, ఇది పాయింట్, మిగతా నేను 12వ అధ్యాయం వచ్చినప్పుడు ఎక్కువ క్లారిటీ ఇస్తా. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న పాయింట్ ఇది ఏంటది? ఒక అవయవం శ్రమ పడినప్పుడు అవయములన్నీ దాంతో కూడా శ్రమ పడును. దిస్ ఈజ్ మ్యాండేటరీ, అంటే న్యాచురల్. ఒక్క అవయవం శ్రమ పడితే శరీరంలోని మిగతా అవయవములు శ్రమ పడతాయి. అదేంటది? కన్ను శ్రమ పడితే మిగతా అవయవాలు శ్రమ పడతాయి. ఒక అవయవం ఘనత నొందినప్పుడు అవయములన్నీ దాంతో కూడా సంతోషించు. మీకు అర్థమైంది పాయింట్? ఫర్ ఎగ్జాంపుల్, మీ అవయవాలన్నింటిలో కూడా చాలా లీస్ట్ అవయవం మీ చెయ్యి అనుకోండి. చేతుల్లో కూడా ఈ యొక్క వేళ్ళు 5 వేలు అనుకోండి. ఈ వేల్లో కూడా చిటికిన వేలు అనుకోండి. చిటికిన వేలులో గోరు అనుకోండి. ఈ గోరు చిగురు అని లాగిన అనుకోండి. ఏం జరుగుతుంది? మొత్తం శరీరం మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. ఎట్లా? ఆ నొప్పికి తట్టుకోలేక పనుకుంటాం. కాళ్ళు ఏం పని చేయవు, ఈ చెయ్యి ఏం పని చేయదు. ఈ నొప్పి తట్టుకోలేక మైండ్ సరిగా పనిచేయదు. ఈ నొప్పి సరిగా ఎక్కువ తట్టుకోలేక మరి కొంతమంది తింటారేమో నొప్పిలో కూడా చెప్తున్నారు. అంటే మిగతా అవయవాలన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ జలుబు అనుకోండి. జలుబు అయితే ముఖ్య బాధపడాలి కదా, నోరు బాధపడుతుంది, కళ్ళు బాధపడతాయి, నీళ్ళు వస్తూ ఉంటాయి, ఇంకా తల బాధపడుతుంది, నొప్పి 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 అమృతాంశం, లేకుంటే అది ఇది అన్నీ పూసుకుంటూ ఉంటాయి. ఇక్కడ నొప్పి లేస్తే ఇక్కడ ముక్కు చేసిన పొరపాటుకి తల బాధపడాలి, కళ్ళు బాధపడాలి, తర్వాత పొట్ట బాధపడాలి. సరైన తింటాం మనం, మంచిగా చికెన్ తినాలనిపిస్తుందా? జలుబప్పుడు తినాలనిపిస్తుంది. ఏం తినాలనిపించదు? సరే, ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే ఐస్ క్రీమ్ మంచిగా ఉంటుంది అనమాట. మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్ ఉంటుంది అనమాట. ఐస్ క్రీమ్ వచ్చినప్పుడు జలుబు వస్తుంది, వేరే వాళ్ళు తింటూ ఉంటారు. నీ పొట్టేమో తిను అంటుంది. అప్పుడు నువ్వు వద్దు, ముఖ్యమో వద్దు అంటుంది. అప్పుడేం చేస్తావు? కాబట్టి నీ ముక్కు కోసం, నీ కోసం నా యొక్క పొట్ట కూడా గమ్మునుందా లేదా? అంటే ఇది న్యాచురల్గా జరిగే విషయం అని పౌలు చెప్తున్నాడు. అట్లానే ఒక్క శరీరంగా మనం ఇది న్యాచురల్గా జరగకపోయినా అట్లా జరగాలంటున్నాడు. ఐక్యత ఉంటే ఏం జరుగుతుందంటే, ఒకటి శ్రమ పడితే మిగతా వాళ్ళు శ్రమ పడతారు. దట్ ఈస్ అన్ ఎఫెక్ట్. చర్చిలో ఎవరికైనా బాగలేకపోతే మిగతా వాళ్ళు కూడా కదిలిపోవాలి, కదిలిపోతారు కూడా. నువ్వు కదిలిపోతున్నావా లేదా? నీకేమైనా ఎఫెక్ట్స్ ఉన్నాయా అసలుకి? వేరే వాళ్ళకి బాగాలేదు, ఒకరికి యాక్సిడెంట్ అయింది, ఒకరికి మలేరియా వచ్చింది, ఒకరికి ఇంకోటి వచ్చింది, నీకేమైనా ఎఫెక్ట్ అవుతున్నాయా? ఆడికి వస్తే మనకి ఎందుకు? వాడి గురించి ప్రేయర్ చేయము, ఆలోచించము, ఫోన్ చేయము, ఏం చేయమంటే దానికి అర్థం ఏంటి? ఎఫెక్ట్ అవుతలేదు. అంటే నువ్వు సంఘంలో ఉన్నావా, చర్చిలో ఉన్నావా, ఒక భాగంగా ఉన్నావా, ఐక్యతలో ఉన్నావా? ఐక్యత లేకపోతే ఎఫెక్ట్ ఏముండదు అన్నమాట. సో ఆ యొక్క విషయాన్ని చెప్తున్నాను. ఒక సజీవమైన దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు పౌలు ఐక్యత గురించి మాట్లాడడానికి. ఒక్క అవయవం శ్రమ పడితే మిగతా అన్ని శ్రమ పడతాయి. కాబట్టి ఒక్కగా శరీరంగా ఉన్న మనం, ఒక అవయవం అంటే క్రీస్తులో ఉన్న ఒక వ్యక్తి శ్రమ పడితే సంఘంలో మిగతా వాళ్ళు కూడా ఆ శ్రమను ఏం చేయాలి? మనం న్యాచురల్గా రాదు, మనకి ఏం చేయాలి? మనం అన్యాచురల్గా పంచుకోవాలి, మనం ఎఫర్ట్ తీసుకోవాలి, మన చేయి మనం ఇవ్వాలి. ఏ విధంగా? త్రూ ప్రేయర్, త్రూ విజిటింగ్, త్రూ ఫైనాన్షియల్ సపోర్ట్, త్రూ కుకింగ్, త్రూ విజిటింగ్, వాట్ ఎవర్ మనం ఎఫర్ట్స్. అది ఓన్లీ మినిమం. అలాగే ఇంకొకటి కూడా చాలా ఇంపార్టెంట్. ఒక అవయవం ఘనత పొందినప్పుడు మిగతా అవయవాలన్నీ కూడా ఏం చేస్తాయి? ఘనత వస్తాయి. ఇప్పుడు నేను చంద్రకాంత్ని మెచ్చుకున్నాను అనుకోండి, బాగా మెచ్చుకున్నా, అస్తు, మీకు ఎట్లుంటుంది చెప్పండి? హ్యాపీ ఉంటారా? ఎవరో అంటారా? నువ్వు కనుక హ్యాపీ లేకపోతే దాని అర్థం ఏంటి? నీలో అసూయ. చూసినారా? కనిపించదు. ఇది అసూయ అనేది కనిపించదు. అసూయ ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడ కలిసి భోజనం చేయడం లేదు. అసూయ అనేది ఎక్కడ కనిపిస్తుంది? మెచ్చుకున్నప్పుడు వీళ్ళకి పైకి కోలిగేట్లా నవ్వుతాం, లోపల మటుకు కష్టం అవుతుంది. అంతే. మొన్న వచ్చాడు ఈయన,
ఈయనగా అంత మెచ్చుకోవాలా? నేనేం చేయలేదా? నన్ను ఒక్కసారి కూడా మెచ్చుకోలేదు, నన్ను వాట్సాప్లో మెన్షన్ చేయలేదు, లేకుంటే నన్ను చర్చ్లో ఎప్పుడు కూడా నిలబెట్టి సన్మానం వేయలేదు, నాకు ఒక్కసారి కూడా ప్రేయర్ లేదు. ఉన్నాయా ఫీలింగ్స్? నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు? అభినందన కోసం చేస్తున్నావా? చూసినావా? ఇది ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ అసూయ అనేటటువంటిది ఎక్కడొచ్చింది? వేరే వాళ్ళని మెచ్చుకున్నప్పుడు మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. యోసేపు అన్నలు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే యోసేపుని బాగా చూసుకున్నాడో వాళ్ళ అన్నలకు కుళ్ళు పుట్టింది, అసూయ పుట్టింది. వాళ్ళు ఏం చేశారు? ఎంత దారుణంగా చేశారు తెలుసా అండి? ఆఖరికి చంపేసే పరిస్థితికి వచ్చారు. సో ఇప్పుడు వీళ్ళకి ఒక్క వరం కంటే ఇంకొక వరం, వీళ్ళకి మనకు తెలియదు, ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు ఇక్కడ. ఒకరికి అద్భుత కార్యాలు చేసే వరాలు ఉన్నాయి వీళ్ళకి, ఒకరికి భాషలు మాట్లాడే వరాలు ఉన్నాయి. ఒకరి వరం చిన్న చూపు కూడా చూసుకోవచ్చు వీళ్ళు. సో నీకు అసూయ ఉందా? వేరే వాళ్ళు బాగుపడుతున్నప్పుడు హ్యాపీగా ఉన్నావా? వేరే వాళ్ళు అభినంద పడినప్పుడు నువ్వు ఎట్లున్నావు? నీ హృదయం నా హృదయం ఎట్లున్నావు? వేరే వాళ్ళని దీవించినప్పుడు, అంటే దేవుడు వేరే వాళ్ళు దీవించినప్పుడు నీ సంఘం, మనం వాళ్ళతో పాటు సంతోషంగా మిఠాయిలు తింటూనే ఉంటాం, కానీ నాకెందుకు లేదనుకుంటాం. ప్రమోషన్ వచ్చిందని జయ మనకి మంచి పార్టీ ఇచ్చింది అనుకోండి, నాకు పార్టీ రాలేదే అని నువ్వు బాధపడేదాన్ని. అసలు నాకు ఉద్యోగమే లేదే అని ఫీల్ అవుతున్నావా? ఏమో ప్రమోషన్ మీద ప్రమోషన్ వచ్చేస్తుందని. ఎట్లుంది మన యాటిట్యూడ్ లోపల? ఇన్స్టెంట్గా లోపల కూడా హ్యాపీనెస్ ఉందా? లేకుంటే రెడ్ బల్బ్ వెలుగుతుందా? వెలిగినప్పుడు దాన్ని నువ్వు వెంటనే డీల్ చేసుకుంటున్నావా? లేకుంటే దాంట్లోనే ఫుల్గా లీనమైపోయి ఉంటున్నావా? కాబట్టి ఇక్కడ ఐక్యత అనే దానికి రెండవ ఉదాహరణ ఏమిచ్చారంటే, శరీరం ఏ విధంగా అయితే రెస్పాండ్ అవుతుందో అట్లా మనం కూడా అవ్వాలి. ఒకటి శ్రమ పడితే ఇంకొకటి శ్రమ పడాలి, ఒకటి ఆనందిస్తే ఇంకొకటి ఆనందించాలి. సంఘంలో ఎవరైనా సరే ఆనందించినప్పుడు మనం కూడా ఆనందించాలి. వీ షుడ్ బి హ్యాపీ ఇఫ్ సమ్వన్ ఈజ్ హ్యాపీ, బికాస్ వీఆర్ వన్. హల్లెలూయా! మనందరం ఒకటి, మనందరం ఐక్యతగా ఉండాలి. మనం క్రీస్తు శరీరంలో ఒక్కటిగా చేయబడ్డాం. మనం ఒకరు బాధపడితే మనం కూడా బాధపడాలి. దట్ ఈస్ చర్చ్. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అర్థమవుతున్నాను? ఐక్యత అనేది చాలా చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రార్థన ఇది ఎంతో మేలు, ఎంతో మనోహరం. సాతాను దేన్నైనా సరే నాశనం చేయాలి అనేది ఏదైనా ఒక్కటి ఉంటే సాతానికి, ఆ సంఘ ఐక్యత. సంఘ ఐక్యతను నాశనం చేస్తే వాడు చాలా అకంప్లీట్ చేస్తాడు. కాబట్టి సంఘం మధ్యలో ఐక్యత కంటిన్యూ కాకుండా, ఆ ఆత్మ కలిగించే ఐక్యతను మనం కాపాడుకోకుండా ఉండడానికి ఈ యొక్క డివిజన్స్, ఈ యొక్క కక్షలు, కలహాలు, ఈ అసూయలు అనే శోధనలు మనకి ఇస్తూనే ఉంటారు. వాటిని మనం జయిస్తూనే ఉండాలి. అండ్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఒక సంఘం కనుక ఐక్యతగా ఉంటే ఎన్నో గొప్ప పనులు మనం చేయగలం. చాలాసార్లు మీరు వాట్సాప్లో కూడా కొన్ని వీడియోస్, చిన్న చిన్న వీడియోస్ కూడా చూస్తూ ఉంటారు. ఒక చిన్న వీడియో మీకు గుర్తు చేస్తాను. చిన్న చీమలు ఉంటాయి, చీమల్లాగా చాలా చీమలు అవి ఏదో పీతల్లాగా వెళ్తూనే ఉంటాయి అన్నమాట. పైనుంచి ఏమొస్తుంది? వేగనో ఏదో వస్తుంది. అది ఒకదాన్ని తీసుకోవడానికి వచ్చినప్పుడు ఏం చేస్తాయి? ఇవన్నీ కలిపి మొత్తం కలిపి ఒక యునైటెడ్ అయిపోతాయి. ఆ యునైటెడ్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? అది పెద్దది కూడా ఏం చేయలేదు. చీమలన్నీ కలిస్తే ఏనుగును కూడా చీల్చి చెండాడుతాయి. మీకు తెలుసా? చీమలన్నీ కలిస్తాయి. అంతెందుకు, పిల్లలందరూ కలిసి అనుకో, నేను ఒక్కడిని కొట్టలేరా? బ్రూస్లీ కాలేవు నువ్వు బ్రూస్లీగా ఏమన్నాగా, పిల్లలందరూ కనుక రోషంతో ఉన్నారనుకోండి, అంటే కోపంతో ఒక 10 మంది పిల్లలు, వాళ్ళు కూడా కొట్టలేవు.
తిప్పి తిప్పి కొడతారు ఎవరైనా సరే. యూనిటీ హ్యాస్ సచ్ ఎ పవర్. అదే కనుక యూనిటీ లేకుంటే కూడా అంత కష్టం. కాబట్టి దేవుని యొక్క కోరిక వాంఛ ఏంటంటే మన అందరం ఆ యూనిటీగా ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. వేరే వాళ్ళు పరిచర్య చేస్తున్నప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి. వేరే వాళ్ళు వాడబడుతున్నప్పుడు వాళ్ళ కోసం ఇంకా ప్రేయర్ చేయాలి. ఎప్పుడు ఏమికైనా సింగింగు, ఎప్పుడు ఆయనకైనా సింగింగు, మాకు రావా పాటలు, అట్లాంటి హృదయం మీలో ఉంటే మీరు వేస్ట్ కాదు. నిజంగా ఎప్పుడు ఆయనైనా మెసేజ్ మేము చెప్పలేమా, అట్లున్నా కూడా మీరు వేస్ట్ కాదు. యూనిటీ లేదు, అసూయ. వేరే వాళ్ళు ప్రసంగం చేస్తున్నప్పుడు నువ్వు సంతోషించు. నీకు రాలేదని కాదు, అసలు ప్రసంగించడానికి ఎప్పుడు ఆతురపడకూడదు మనం. మీకు తెలుసా అండి, ఐఎమ్ లీస్ట్ బాదర్ టు ప్రీచ్, ఐఎమ్ ప్యాషనేట్ టు లెర్న్. నాకు ఎక్కువ ఆశ ఏంటంటే నేర్చుకోవడం ఇష్టం. టీచింగ్ చేయడం అంటే నాకు చాలా చిన్న దీంతో సమానం. అవసరాన్ని బట్టి, ఇక్కడ ఉన్నటువంటి బాధ్యతను బట్టి నేను ఎవ్రీ సండే ఇక్కడ ప్రీచింగ్ చేస్తున్నాను. నేర్చుకోవడం అంటే ఇష్టం, దానికి మనం తొందరపడాలి. సింగింగ్ చేస్తున్నారు, ఇప్పుడు ఎవరంటే వాళ్ళకి సింగింగ్ ఇచ్చేసామనుకో చర్చ్ ఉంటుందా అంటారు అనుకోండి, అయిపోతుంది మనకి. నిజమైన ద్రాక్షవల్లి నీవే అన్నా అనుకో అయిపోతుంది. ఆడేవాళ్ళే పాడాలి, అక్కడ ఒక్కరు వాడితేంది, ఇద్దరు వాడితేంది. వేరే వాళ్ళు కూడా నీకు టాలెంట్ ఉంటే వచ్చి నువ్వు రుజువు చేసుకోవాలి. నేను పాడతానని చెప్పాలి, ప్రాక్టీస్ చేయాలి, నిజంగా దేవుళ్ళు ఎదగాలి, పాడాలి. అప్పుడు అంతేగాని వేరే వాళ్ళు పాడుతున్నప్పుడు నీ ఫీలింగ్స్ ఎట్లున్నాయి, మంచిది కాదు. వేరే వాళ్ళు వాడబడుతున్నప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి, ఇంకా నువ్వు వాళ్ళ కోసం ప్రార్థించాలి, ఇంకా నువ్వు ఎదగాలని, వాళ్ళు ఇంకా ఎదగాలని నువ్వు హ్యాపీగా ఉండాలి. అంతేగాని నాకు రాలేదని బాధపడకూడదు. నీకు ఇంకో సంగతి చెప్పాలా, ఇఫ్ యు ఆర్ టాలెంటెడ్ అండ్ ఇఫ్ యువర్ పాస్టర్, నీ యొక్క పాస్టర్ నీకు అవకాశం ఇవ్వకపోతే నీకు గుడ్ న్యూస్ చెప్పాలా, పాస్టర్ యొక్క మెక్కలు ఇరక్కొట్టి మరీ దేవుడు నీకు ఇప్పిస్తాడు. దేవుడితో పెట్టుకోకండి. దేవుడు ఎంత గొప్పవాడు. నిజంగా నువ్వు దేవుని నమ్మకంగా ఉండి దేవుని చేత వాడబడాలంటే ఆయన ఎవరినైనా వాడుకొని నీకు అవకాశం ఇప్పిస్తాడు, అంతే. కాబట్టి నేను వాడబడాలి, నేను పాడాలి అట్లొద్దు. ఇక్కడికి వచ్చినాకనే నాకు స్వరం ఎత్తాలి అనేది ఒక పెద్ద డేంజరస్ ఇష్యూ. కొంతమంది తెలుసా అండి, ఇక్కడికి వస్తేనే వాళ్ళ స్వరాలు వస్తాయి బయటికి. వాళ్ళ గ్రూప్లో ఉంటే అసలు స్వరమే రాదు, అసలు పక్కన వరకు కూడా వినిపిది. ఏంటది? ఇట్స్ వెరీ సాడ్. రైట్? నువ్వు ఒక్కడిగా ఉన్నా దేవుని ఆరాధించాలి. నీకు అవకాశం రాకపోయినా సరే దేవుని ఆరాధించాలి. నీకు ఇక్కడ పుల్పీట్ రాకపోయినా సరే నువ్వు ఇతరులకు షేర్ చేసుకోవాలి, వాక్యాన్ని చెప్పుకోవాలి. పుల్పీట్ దాకా వచ్చేదాకా వెయిట్ చేయాలను. సో ఇక్కడ పాయింట్ అది కాదు, కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే వేరే వాళ్ళు వాడబడుతున్నప్పుడు నువ్వేం చేయాలి? సంతోషించాలి. నువ్వేం చేయాలి? వాళ్ళ కోసం ఇంకా ప్రభువా వాడుకో, ఇంకా బిడ్డను మీరు అభిషేకించండి, ఇంకా బిడ్డను మీరు వాడుకోండి అని మనం అట్లా చేసినప్పుడు మనం యేసయ్య హృదయాన్ని కలిగి ఉంటాం. నాకు రాలేదు వాళ్ళకే ఎప్పుడు అనేది రాదు. అదే నీ కొడుకులకి నీ కూతుర్లకి అట్లా వచ్చింది అనుకోండి, నీకు ఎట్లుంటుంది? నువ్వు సింగరే, నీ కూతుర్లు సింగర్సే, నువ్వు సింగరే, నీ కొడుకులు కూడా సింగర్సే. ఇప్పుడు నీ కొడుకులకే సింగింగ్ ఇస్తున్నావు అనుకోండి, అప్పుడు ఎప్పుడు నా కొడుకులకైనా నాకు ఇయ్యరా అని ఏ తల్లి అని అంటదా? మీరు చెప్పండి ఒక మాట. ఏ తండ్రి నా మాట అంటాడా? ఎప్పుడు రిక్కీకైనా నాకు ఇవ్వరా, నాకు ప్లే చేయడానికి నాకు ఇవ్వరా, ఎప్పుడు రిక్కీకైనా అనే థాట్ వస్తుంది ఆ తండ్రికి. రాదు. ఎందుకు? వీఆర్ వన్, మేమిద్దరం ఒకటి. వీఆర్ హ్యాపీ. రిక్కీ ఏదైనా జరిగితే నేను హ్యాపీ, మాకేదైనా జరిగితే రిక్కీ హ్యాపీ, బికాస్ వీఆర్ వన్ ఇన్ ఫ్యామిలీ. అట్లానే మన అందరం కూడా ఒకటిగా ఉంటాం, ఒకటిగా మనం. కాబట్టి దేవుడు అవకాశం ఇస్తే దేవుడు ఇస్తాడు. కాబట్టి ఆ అవకాశాల గురించి ఇది లీస్ట్ బాదర్గా అవ్వండి. నేనంటే దయచేసి ఈ యొక్క ప్లాట్ఫామ్లో చేసేటటువంటి దాని గురించి మీరు చాలా తక్కువ ఆలోచన చేయండి. ఇది కాదు ఇంపార్టెంట్. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి? మీరు దేవునికి దగ్గరగా. కాబట్టి ఐక్యత అనేటటువంటివి ఇవన్నీ కూడా కలిస్తేనే ఐక్యత. అసూయ లేకుండా ఉండడం, కక్ష లేకుండా ఉండడం, కలహాలు లేకుండా ఉండడం ఉంటేనే మనం కలిసి భోజనం చేయగలం.
ఉంటేనే మనం మనుషులకి ఎక్కువ విలువనీయకుండా దేవునికి ఎక్కువ విలుస్తాం. ఉంటేనే మనం ఒకరు బాధపడితే మనం కూడా బాధలో పాలుపంచుకుంటాం. ఆ ఐక్యత ఉంటేనే మనం ఏం చేస్తాం, ఒకరు వాడబడితే మనం కూడా సంతోషంగా ఉంటాం. ఈ ఐక్యత దేవుడు మనకి, మన సంఘానికి, మన కుటుంబానికి దయచేయాలని మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా యొక్క సమయంలో మీకు వందనాలు చెల్లిస్తాం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. కొరింథీ సంఘంలో కక్షలు, కలహాలు, అసూయలు ఉన్నాయి ప్రభు. కలిసి వాళ్ళు భోజనం చేయడం లేదు. మీకంటే మీ సేవకులకి ఎక్కువ విలువిచ్చి గ్రూపిజమ్స్ అయిపోయారు. అటువంటి ధోరణి మా సంఘంలో ఉండకుండా, ఇంకా ఏ విషయంలో అయినా సరే అసూయ మేము పడకుండా, ఇతరులు వాడబడినప్పుడు, దీవించబడినప్పుడు, మెచ్చుకోబడినప్పుడు మేము కూడా ఒక శరీరంగా మా వంతు మేము కృషి చేయడానికి సహాయం చేయండి. మేమందరం ఒక్క శరీరం ప్రభువా. మేము ఎప్పటికీ ఒక ఫ్యామిలీగా ఉండాలి. మేమందరం ఒకటిగా ఉండాలి నాయన. సాతాను యొక్క శోధనలకు మేము లొంగిపోకూడదు. మేము పరిష్కరించుకోవాలి. ఒకరినొకరు మేము సహించుకోవాలి. ఒకరినొకరు మేము క్షమించుకోవాలి. మా పాపపు స్వభావాన్ని మేము ఎదుర్కోవాలి. ఒక మంచి ఐక్యత కలిగిన సంఘంగా మీరు దీన్ని చేయండి. ఇతరులు బాధపడుతున్నప్పుడు ఆ బాధను మేము పంచుకోవాలి. ఇతరులు ఆనందిస్తున్నప్పుడు ఆనందాన్ని పంచుకోవాలి. అటువంటి కృప మాకు దయచేయండి. మేము కలిసి ఆనందంగా ఒకరితో ఒకరు కలిసి భోజనం చేయడానికి సహాయం చేయండి. మనుషులకు మేము ఎక్కువ విలువేయకుండా మీకు విలువడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి.